హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దాత్రి. ఈరోజు గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. ఎందుకో మరి నాకు చాలా టైం పట్టిందనమాట గోరింటాకు దొరకడానికి. ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. చర్మవ్యాధులకి గోరింటాకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అలాగే గోరింటాకులు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అవేంటంటే ఇన్ఫెక్షన్తో పోరాడడం, ఇందులో కొన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడే పదార్థాలు ఉంటాయన్నమాట. అవి మన స్కిన్ డిసీజెస్ని క్యూర్ చేస్తాయన్నమాట. అలాగే దీన్ని పెట్టుకోవడం వల్ల ఇందులో ఇన్ఫెక్షన్లు పోరాడే పదార్థాలు ఉండడం వల్ల మనకి ఇది న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా దీంట్లో ఉండవన్నమాట. అట్లా అని చెప్పి మనం చేయొచ్చు అనమాట. ఇది పెట్టుకోవడం వల్ల చూడండి ఎన్ని ఇబ్బందులు వస్తాయో. మన పని మనమే చేసుకోవాలి. ఒక చేయి 2 చేతులు పెట్టుకుంటే కష్టం. ఒక్క చేయి కాబట్టి ఒక్క చేత్తోనే చేయాలి. ఇంక అదేమన్నా అంటిందంటే ఇక దానికి మళ్ళీ చూడండి డబల్ పనులు అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే కంతులు పెరుగుదలకు తగ్గించడం కానీ అధ్యయనాల ప్రకారం చాలా రకాలైనటువంటి కొంతమంది జుట్టుకు కూడా పెట్టుకుంటారనమాట. అలా కూడా ఇది చూడండి, నేనైతే నా క్లీనింగ్ స్టార్ట్ చేశాను సింగిల్ హ్యాండ్తో. మీకు కూడా ఇలాగే ఉంటాయా? గోరింటాకు పెట్టుకుంటే సింగిల్ హ్యాండ్ కష్టాలు. కానీ ఈవినింగ్ తుడవడం ఊడవడం తప్పదు కదా, ఏ పనైనా తప్పదు మన ఆడవాళ్ళకి ఇంట్లో. ఇంకా 2 చేతులు పెట్టుకుంటే ఆ కష్టం చెప్పలేము అనమాట. అలాగే నొప్పి, మంట గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా కొంతమంది, ఎందుకంటే అరికాళ్ళలో పెట్టుకుంటే మంట తగ్గిద్దని కూడా అంటారు. నాకు కూడా అలా చాలా ఇష్టం. కాకపోతే నాకు ఇచ్చిన వాళ్ళు కొంచెమే ఇచ్చారు కాబట్టి ఎక్కువ డిమాండ్ చేయకూడదు కాబట్టి మనకు దొరికిన దాంట్లో సర్దుకోవాలన్నమాట. ఒక్క చేతికి పెట్టుకోవడం ఇవ్వడమే కష్టం మనకి ఈ రోజుల్లో. ఇంకా 2 చేతులకి అరికాల కంటే ఇంకా ఎక్కడి నుంచి ఇస్తారు చూడండి. ఇంకా నా చేయికి మళ్ళీ ఒక సింగిల్ హ్యాండ్తో అవ్వలేదని జస్ట్ అలా టచ్ చేసేసరికి అది కూడా పోయింది. కడుక్కుంటున్నాను. జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. నేను కూడా దొరికితే మటుకు ఎక్కువగా ఉంటే మటుకి జుట్టుకి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక నాకు పెట్టుకోవడం కుదరడం లేదని చెప్పి నా కూతురు ఎలా పడుతుందో. కూతురు ఉంటే ఇలాంటి ఉపయోగాలు చాలా ఉంటాయండి. కొన్ని చెప్పలేనివి కూడా ఉంటాయి, కొన్ని చెప్పుకునేవి కూడా ఉంటాయి. అలాగా వాళ్ళు చేసే నాటీ థింగ్స్, అలాగే వీళ్ళు చేసే ఈ పనులు. ఇంత అదృష్టం కూతుళ్ళు ఉన్న తల్లులకే మాత్రమే ఉంటుంది. అలా మీకు వీళ్ళు చేసి కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా పెట్టింది నా కూతురు. ఇది నేను పెట్టుకునే డిజైన్ అనమాట. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.